అలాగే మీకు బాబాయ్ అనగానే గుర్తొచ్చేది? రే రే ఈ మాటలు నాకు ఎక్కువ గుర్తుకొస్తాయి. ఆపు, కంట్రోల్ కంట్రోల్ చిన్నప్పుడు అండి. అది కాకపోతే ఇమీడియట్ గుర్తుకొచ్చేది లెగో ల్యాండ్ అండి. ఈ బొమ్మలు ఆడతారు కదండి, ఇలా ఫిక్స్ చేస్తారు ఒకటి పైన ఒకటి. లెగో ల్యాండ్ అండి, పెద్ద క్యాసిల్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు, ఒక హౌస్ కానీ ఒక కార్. సో బొమ్మలతో ఆడుకునేవాడు అండి. ఆయన ఇంకా 25, 26 ఉంటుంది, 25 కూడా కాదు, 21, 22 అప్పుడే. ఈ సింగపూర్కి వెళ్ళినప్పుడు కానీ మేమందరం మాకు బట్టలు కొనేవారు. ఈయన మాత్రం ఒక జీన్స్ ఒక ఇది కొనుక్కొని బొమ్మల షాప్కి వెళ్ళేవాడు అండి. జిఐ జో అని అప్పుడు వచ్చేది ఒక సీరియల్. సో ఈ జిఐ జో గన్లు, ఆ బొమ్మలు, ఈ లెగో ల్యాండ్ అనే బొమ్మలు, ఇవన్నీ కొనేవాడండి. నాకు ఎందుకు చిన్నప్పుడు నా బొమ్మలు అంటే పెద్ద ఇష్టం లేదు. నేను వాడు బొమ్మలు కొనుక్కోవాల్సిన వయసు నేను మామూలు కదా, నేను బొమ్మలు కొనుక్కుంటే అసలు నన్ను చిన్నపిల్లల్లో చూసేవాడు. నేను వచ్చాను అసలు అర్థమయ్యేది కాదు, ఏంటిది కలర్ కలర్ బొమ్మలు ఇవన్నీ. రాచారని ఇక్కడ కూర్చో చేద్దాం, బోట్ చేద్దాం. నాకు అస్సలు ఉండేది కదా ఇంట్రెస్ట్. నాకు వెళ్ళి ఆడుకోవాలనో లేకపోతే ఏదైనా టీవీ చూడాలని ఏముంటది. ఈ మాత్రం ఆ రూమ్ లోనే ఉంటాడండి. సగం టైం ఆయన ఇంట్లో ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. ఆ రూమ్ లోనే ఆ బుక్స్ చదువుకుంటా, ఈ బొమ్మలతో ఆడుకుంటా. బుక్స్ చదువుకుంటా. మీరు ఇమాజిన్ చేయరు, ఒక చిన్న డివిడి కెమెరా, చిన్న డివి కెమెరా అంటారు, సోనీదో ఏదో అప్పట్లో వచ్చింది. దాంతో ఒక చిన్న మూవీ చేశారండి అప్పట్లోనే. చిన్న ఈ బొమ్మలు తీసుకుని ఇలా మూవీ షూట్ చేశారు, బొమ్మలు ఆడుకున్నట్టు, బొమ్మలు ఫైట్ చేస్తారు. చైల్డ్ ప్రొడక్షన్ చాలా ముదురు వయసు చేశారు. అది అప్పుడు అండి, పాస్ట్ లో. ఇప్పుడైతే ఐ సీమ్ యాజ్ అ రోల్ మోడల్ దేనికైనా యంగర్ జనరేషన్స్ కి, who can drive them in the right path. Focus గానీ దేంట్లో with the movies, I think it's too small an industry to categorize him. He's more than a movie actor right now for me personally. Like an idol, how to be, how not to be. ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. థ్యాంక్ యూ చరణ్. ఆయన వెరీ మోడెస్ట్ అండి, ఆయన అలాగే అంటారు. మీకు తెలియలేదు అప్పుడు ఆయన నేర్చుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కష్టపెడుతూ. ఆయన అంటారు కదా నేను బ్లాంక్ గా అలా చూస్తానని, బేసిక్ అది అబ్జర్వేషన్ అండి. ఓకే, నన్ను గిల్లుతావా, సైలెంట్ గా చూస్తాను.